హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ఈరోజు తాజ్ కుకింగ్లో ఎంతో రుచికరంగా ఉండే బంగాళాదుంప ఫ్రై ఒక్కసారి నేను చేసే విధంగా ఈ మసాలా వేసి మీ ఇంట్లో ట్రై చేయండి. చపాతీ, పుల్కా, రైస్ అసలు ఎందులోకైనా అదిరిపోయే కాంబినేషన్. ముందుగా ఒక 3 పచ్చిమిర్చిని తీసుకొని ఇంచు అల్లం ముక్కని తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ అల్లం ముక్కను, ఈ పచ్చిమిర్చిని, ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కాడలతో సహా గుప్పెడు కొత్తిమీరను వేసి వీడియో క్లిప్లో చూపించే విధంగా ఇలా కచ్చా పక్కాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఈ మసాలాని ఒక గిన్నెలోకి వేసుకొని మీరు తినే స్పైసీనెస్ని బట్టి 1 టీ స్పూన్ దాకా కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, కొద్దిగా నీళ్ళను వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. మనం చేసుకునే ఈ బంగాళదుంప ఫ్రైకి ఈ మసాలాతోనే ఫ్రెండ్స్ మంచి రుచి వచ్చేది. ఒక్కసారి ఇలా చేసుకోండి. ఇప్పుడు అరకిలో బంగాళదుంపల్ని తీసుకొని ఒక కుక్కర్లో వేసుకొని బంగాళదుంపలు మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని కొద్దిగా ఉప్పును వేసేసి మీడియం మంట మీద పెట్టి 3-4 విజిల్స్ రానివ్వండి. 3-4 విజిల్స్ వచ్చాక ప్రెజర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసేసుకొని ఈ బంగాళదుంపల మీద ఉన్న ఈ తోలుని తీసేసుకోండి. బంగాళదుంపల్ని మరీ మెత్తగా ఉడికించకూడదండి. మనం కూర వండేటప్పుడు బంగాళదుంపలు మరీ మెత్తగా ఉడికేస్తే అవి గుజ్జులాగా అయిపోతాయి. అందుకే 3-4 విజిల్స్ రానివ్వండి. ఈ బంగాళదుంపల్ని ఈ సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. కొద్దిగా 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ, కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఒక్కసారి ఈ తాలింపుని వేగనివ్వండి. తాలింపు ఫ్రై అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ను కూడా వేసేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా పేస్ట్లోని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వేగేటప్పుడు కొద్దిగా డ్రై అయిపోతే కొద్దిగా నీళ్ళని వేసి వేయించుకోండి. ఈ పేస్ట్ అనేది కొద్దిగా డ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ దాకా నీళ్ళని వేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్లో నుంచి ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంపలను కూడా పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బంగాళదుంపల ముక్కలు అనేవి ఈ మసాలాలో చక్కగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. బంగాళదుంప ముక్కలకి ఈ మసాలా అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూతను పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఇదే విధంగా ఉడికించుకోండి. ఒక్కసారి 10 నిమిషాలు అయిపోయాయి కదండి. ఇప్పుడు మూతను తీసుకొని ఒక్కసారి ఉప్పు, కారం టేస్ట్ చూసుకోండి. ఒకవేళ తగ్గినట్టయితే ఇదే టైంలో కొద్దిగా ఉప్పును కానీ కారాన్ని కానీ వేసుకొని కలిపేసుకోండి. కొద్దిగా ఉప్పు తక్కువైంది ఫ్రెండ్స్, అందుకే కొద్దిగా ఉప్పును వేసి కలిపేసుకున్నాను. కూర అనేది కాస్త దగ్గర పడ్డాక ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర, అరబద్ద నిమ్మరసాన్ని కూడా పిండేసి ఒక్కసారి కలిపేసుకోండి. బంగాళదుంప వేపుడు అనేది మనకు చపాతీ, పుల్క, రైస్, జొన్న రొట్టె, రాగి సంకటి అసలు దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ రెసిపీని మీ ఇంట్లో సైడ్ డిష్గా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.